హలో నవీన్ చంద్ర గారు, హలో అండి. వెల్కమ్ టు టీఎఫ్పీసీ. థ్యాంక్ యూ. ఖుషిగా ఉన్నారు. నాని లోకల్ నేను లోకల్ తెచ్చిన హ్యాపీనెస్ అది చాలా హ్యాపీగా ఉన్నాను. నేను మాత్రమే కాదు, మా టీం మొత్తం చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ మంచి రెస్పాన్స్, హౌస్ఫుల్ షోస్, కలెక్షన్స్ బాగున్నాయి. అండ్ మెయిన్ థింగ్ సినిమా బాగుంది. నేను హ్యావ్ బీన్ టు మెనీ ఇంటర్వ్యూస్, ఇంటరాక్టింగ్ విత్ మెనీ పీపుల్. అందరూ చాలామంది సినిమా బాగుంది, ఎంటర్టైనింగ్గా ఉంది, మీ రోల్ బాగుంది, లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అంటారు. సో హ్యాపీ. సో హీరోయిజం నచ్చిందా, విలనిజం నచ్చిందా? క్యారెక్టరిజం నచ్చిందండి. అంటే దే వాజ్ ఇంపార్టెన్స్ ఫర్ ద క్యారెక్టర్. సో ఆ క్యారెక్టరేషన్ రావడం అనేది నా అదృష్టంగా భావిస్తాను. అండ్ ప్లస్ దిల్రాజు గారు బ్యానర్లో చేయడం, శ్రీనాథరావు గారు డైరెక్షన్లో చేయడం, అండ్ ద మ్యూజికల్ కింగ్ దేవిశ్రీ ప్రసాద్ అండ్ మ్యూజిక్ నాని, కీర్తి సురేష్, ఇట్స్ ఆల్ లైక్ సూపర్ కాంబినేషన్ ఫర్ అ గుడ్ స్టోరీ. అండ్ సెట్స్లో ఎలా ఎంజాయ్ చేశారు? లైక్ నాని మీకు ముందే తెలుసు, ఫ్రెండ్ కూడా. అంటే వెరీ ప్రొఫెషనల్ అండి నాని. ఎందుకంటే మన ఫ్రెండ్స్ ఉన్నా లైక్ డిస్కస్ చేసేవాళ్ళం, బట్ నా రోల్ కొంచెం సీరియస్గా ఉండాలి, నేను ఎక్కువ సీరియస్గా ఉండేవాడిని. నాని రోల్ మొత్తం హైపర్ యాక్టివ్గా ఉండాలి. సో తను ఆల్మోస్ట్ ప్రతి టైం నేను చూసినప్పుడల్లా నాని సీన్ పేపర్ చేతిలో ఉంటుంది, ఇలా చేస్తే ఎలా ఉంటుందో అలా చేస్తే ఎలా ఉంటుందో తను ప్రిపేర్ అవ్వడం, నేను ఈ యాక్షన్ సీక్వెన్స్లో లేకపోతే ఈ సీన్లో నేను ఎలా చేయాలి నేను ప్రిపేర్ అవ్వడం. సో కొంచెం టైం దొరికినప్పుడు వీస్ టు సిట్ అండ్ టాక్. ఓకే. సో బాగుంది, మూవీస్లో ఈ సక్సెస్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. బట్ మీరు బళ్ళారి నుంచి జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేశారు హైదరాబాద్కి? చాలా లాంగ్ బ్యాక్ అండి. అంటే ఆ టైంలో నాకేం తెలీదు, సినిమా అంటే ఏం తెలీదు, సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటి, ఎలా జరుగుతుంది ఇక్కడ తెలీదు. ఆ టైంలో వచ్చాను, బట్ ఇట్ వాజ్ అ వెరీ బిగ్ జర్నీ. అంటే మూవీస్లో ఎంటర్ అవ్వాలి, యాక్ట్ చేయాలి అనే థాట్ ఎప్పుడు వచ్చింది? ఏ ఏజ్లో వచ్చింది? చిన్నప్పుడు అండి, చిన్నప్పుడే. అంటే లైక్ మా మదర్ అన్ని సినిమాలు తీసుకెళ్ళేవారు, అన్ని సినిమాలు చూసేవాళ్ళం. సో ఆ టైం నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం. అంటే నన్ను ఆ స్క్రీన్ మీద చూసుకోవాలి అని ఒక ప్యాషన్ ఎక్కువైంది. దాని లేటర్ మెల్లమెల్లగా తెలుసుకున్నా సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటి, యాక్టింగ్ అంటే ఏంటి, అవన్నీ తెలుసుకుని దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఒకవేళ ఇక్కడ వస్తే మనకు అవకాశం దొరుకుతుందా లేదా, దొరకకపోతే ఏంటి, దొరికితే ఏంటి, ఎలా ఉండాలి అని అవన్నీ సర్వ్ చేసి దాన్ని ఎంటర్. ఓకే. అంటే ఎంటర్ అయినప్పుడు స్టార్టింగ్ డేస్లో ఎలాంటి స్ట్రగుల్స్ ఉండేవండి? ప్రతి యాక్టర్కి ఉండే స్ట్రగుల్స్ నాకు ఉండేయండి. లైక్ ఒక రూమ్లో ఉండడం, ఆ రూమ్లోనే వంట చేసుకోవడం, లేకపోతే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ రూమ్లో ఉండడం, లేకపోతే షేరింగో, లేకపోతే ఎక్కడెక్కడి నుంచి ట్రావెలింగ్ వచ్చి ఆఫీసులు తిరగడం, ఫొటోస్ ఇవ్వడం, సీడీస్ ఇవ్వడం. సో ప్రతి యాక్టర్కి అది ఉంటుంది. సో నాకు సేమ్ జర్నీ, బట్ నేను కొంచెం టైం తీసుకున్నా. అంటే అందాల రాక్షసి లాంటి సినిమా కోసం దేవుడు నాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు అనుకుంటా. సో అక్కడ వచ్చిన తర్వాత జర్నీ చేంజ్ టోటలీ. అంటే డ్యూరేషన్ ఎంత ఉందండి మీరు ట్రై చేసినప్పటి నుంచి అందాల రాక్షసి ఛాన్స్ వచ్చే వరకు? 8 years అండి. 8 years వెయిట్ చేశాను అంతే. అంటే ఏదో ఒకటి చేసి పోస్టర్లో కనిపించి నేను హీరో అయిపోయాను, లేకపోతే నేను యాక్టర్ అయిపోయాను చెప్పడం కన్నా, ఒక మంచి ఫిలిం, ఓ మంచి కథ, ఓ మంచి క్యారెక్టరేషన్, గుర్తింపు వచ్చే ఫిలిం చేయాలని నాకు చాలా కోరిక ఉంది. అండ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్. లక్కీ అండి. అంటే నేను ఒక తమిళ సినిమా చేశాను అప్పుడు, అందాల రాక్షసికి ముందు. అండ్ ఆ టైంలో ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. ఆ టెన్షన్లో నేనేం చేశానంటే ఇంకా హెయిర్, జుట్టు వదిలేసి ఏదో ఒకలా ఉన్నాను. చాలామంది లవ్ ఫెయిల్యూర్ అని అడిగారు, కాదు సినిమా ఫెయిల్యూర్ అని చెప్పేవాడిని. దాని తర్వాత లక్ష్మీ భూపాల్ గారు అని నేను ఒక ఫిలిం చేశానండి, సంభవామి యుగి యుగి అని, తెలుగులో ఒక ఫిలిం అండి. అందులో ఒక రోల్ చేశాను అనమాట, జస్ట్ టు నో అబౌట్ తెలుగు ఫిలిం అని చేశాను. ఆ ఫిలిం చేసినప్పుడు లక్ష్మీ భూపాల్ గారు రైటర్ ఆ సినిమాకి. సో ఆయన ద్వారా నేను లైక్ హను రాఘవపూడి దగ్గర లైక్ నా ఫోటోగ్రాఫ్ వెళ్ళడం జరిగింది. అది ఆ గడ్డం ఆ జుట్టులో. వీడెవడో బాగున్నాడు కదా సార్ పిలవండి అన్నారు. వెళ్ళాను, చూసాను, చూడంగానే రైట్, ఎస్, డైరెక్ట్ ఎస్. సో అక్కడి నుంచి ఒక 1.5 year ఆయనతో జర్నీ చేయడం జరిగింది. అండ్ అందాల రాక్షసి షూటింగ్ స్టార్ట్ చేసాం. సినిమా రిలీజ్ అయింది. అండ్ మీకు నవీన్ చంద్రగా, సూర్యగా నేను పరిచయం అయినాను. అంటే సూర్య క్యారెక్టర్ అంత బాగా ఎలివేట్ అయింది, అంత ఇదిగా మరి ఏ రోల్లోనూ మీ యాక్టింగ్ అంత ఎలివేట్ అవ్వలేదు. ఇప్పటి వరకు వచ్చిన క్యారెక్టర్స్ కానీ రోల్స్ కానీ అందరికీ సూర్యాలనే గుర్తుండిపోయారు. ఆ లుక్ కానీ, యాక్టింగ్ కానీ, ఐస్ అండ్ ఆల్. మీకు ఎలా అనిపిస్తుంది? ఆ సినిమా చేసిన విధానమే వేరండి. అంటే
ఎప్పుడైతే ఆ సినిమా నేను సైన్ చేసిన తర్వాత 1.5 year ఇట్ టుక్ టైమ్ టు స్టార్ట్ షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి. అంటే ఒక కథ అనుకున్నారు, ఆ కథలో ఒకడు కావాలనుకున్నారు అంతే, ప్రొడ్యూసర్స్ ఎవరో ఏంటి తెలియదు అప్పుడు అనురాగపుడి దగ్గర. సో ఆయనతో ట్రావెల్ అవుతూ ఆ కథని బాగా వాటర్ తాగినట్టు తాగేసాం. అండ్ కొన్ని వర్క్షాప్స్ చేసాం. లైక్ నా ఫ్లాట్ ఉంది, నా ఫ్లాట్ మొత్తం లావణ్య త్రిపాఠి ఫోటో పెట్టుకోవడం. సో కార్ లేకుండా ఓన్లీ ఆ బుల్లెట్, నా ఏ బుల్లెట్ అయితే వాడానో ఆ సినిమా నా ఓన్ బుల్లెట్, ఆ బుల్లెట్లో ట్రావెల్ అవ్వడం. షర్ట్స్ కూడా చెక్ షర్ట్స్ వేసుకున్నారు లూజ్గా. అంటే నా కాలేజ్ డేస్లో నేను ఇలా చేసేవాడిని. సో అదే ఫ్లోలో ఉన్నాను. అండ్ మొత్తం అలవాటు అయిపోయింది. అక్కడ వెళ్ళిన తర్వాత నాకు కెమెరానో లేకపోతే లావణ్యానో లేకపోతే డైరెక్టరీ వాళ్ళు ఏం చెప్పేవారో ఏం జరిగేదో లైక్ ఇమీడియట్గా అలా చేసేవాడిని. అంటే లైక్ జీవితంలో అనుభవించేశారంటే లావణ్య త్రిపాఠిని పోస్టర్స్ లాగా స్టిక్ చేసుకుని, లేకపోతే ఇంత అప్లోజ్ లేకపోతే ఇంత అప్రిషియేషన్ ఉండేది కాదు అనుకుంటాం. సో కూల్ గోయింగ్ అండ్ రెబల్ లాగా కనిపించి అందరినీ మెప్పించారు. బట్ బ్యాడ్ బాయ్గా యాక్ట్ చేయడం ఇష్టమా మీకు? ప్రతి మనిషిలో గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. సో ప్రస్తుతానికి ఇప్పటివరకు గుడ్లో ఉన్నాను. బ్యాడ్ లాంటిది ఏదైనా ఒక మంచి కథ, మంచి స్క్రిప్ట్ లేకపోతే అలాంటిది ఏదైనా దొరికితే ఖచ్చితంగా చేస్తాను. ఓకే, అంటే పర్సనల్గా మీకు ఎలాంటి రోల్స్ ఇష్టం? సో పర్సనల్గా ఐ వాంటెడ్ టు బికమ్ పోలీస్ ఆఫీసర్ రోల్. ఒక పర్సనల్గా నేనైతే పోలీస్ ట్రైనింగ్ వెళ్ళాలి, పోలీస్ ఆఫీసర్ వెళ్ళాలని అనుకునేవాడిని. బట్ ఈ యాక్టింగ్ దీని మీద నేను ఎక్కువ డామినేట్ చేసి ఐ డోంట్ గో. బట్ పోలీస్ ఆఫీసర్ రోల్, ఒక స్ట్రాంగ్ పోలీస్ ఆఫీసర్, వెల్ బిల్ట్ పోలీస్ ఆఫీసర్ చేయాలి అని ఒక థాట్ ఉంది. బట్ నన్ను ఎవరు అలా ఊహించుకోలేరు కదా, బికాస్ ఆఫ్ హెయిర్, బియర్డ్, నాది ఒక వేరే లుక్ ఉన్నింది కదా. బట్ త్రినాథరావు గారు, ప్రసన్న అండ్ బెక్కం వేణుగోపాలరావు గారు అండ్ సాయి కృష్ణ గారు వీళ్ళు అనుకున్నారు నవీన్ చంద్ర అయితే ఈ రోల్కి బాగుంటుంది లైక్ అనుకున్నారు. లైక్ పోలీస్గా ఇతను ఎలా సెట్ అవుతాడు ఏంటని. బట్ దే హ్యాడ్ ద విజన్, ఇతనైతే సెట్ అవుతాడని. నన్ను వచ్చి అప్రోచ్ అయినప్పుడు అనుకున్నా, సార్ ఓకే సార్ లవ్ స్టోరీ ఉంది, బట్ పోలీస్ అని నన్ను ఎందుకు ఊహించుకున్నారు సార్? లైక్ హౌ యూ కుడ్ మేక్ అవుట్ నేను పోలీస్ రోల్ సూట్ అవుతారండి అంతే, ఇది మీకోసం ఉంది సినిమా, ఇది మీరు అవుతారన్నారు. ఇంత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేనేం చేశానంటే నాకు భయం వచ్చేసింది. ఎందుకంటే సడన్గా చేంజ్ ఓవర్ ఇవ్వాలి, లుక్ చేంజు, జనాలు గుర్తుపడతారో లేదో, నవీన్ చంద్ర అని తెలుస్తుందో లేదో. ఒక ఆర్టిస్ట్కి ఒక పేరు గుర్తింపు రావాలంటే తన పేరు నుంచే రావాలి, తను ప్రీవియస్ చేసిన సినిమాల నుంచి ఒక గుర్తింపు వస్తుంది. ఎలా ఏంటి అనుకున్నా. బట్ లక్కీలీ ఐ గాట్ అ వెరీ గుడ్ ట్రైనర్ చరణ్ ఠాకూర్ అని సిఎఫ్ఎస్ జిమ్లో. అండ్ మంచి హెయిర్ స్టైలిస్ట్ రామ్ అండ్ మేకప్ మ్యాన్ నుంచి. అండ్ స్పెషలీ నాకు కుట్టిన పోలీస్ డ్రెస్ ప్రకాష్ గారు. అండ్ ఆ పోలీస్ డ్రెస్ ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేశానంటే నా బాడీకి కరెక్ట్గా సూట్ అయింది, నా హైట్ నా బాడీకి. సో ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ వెరీ వెల్. అండ్ స్పెషలీ దిల్ రాజు గారు ఎలా బ్యాలెన్స్ చేశారంటే నా రోల్, ఆయన గెస్చర్ ఎలా అంటే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు నేను హీరోగా కొన్ని సినిమాలు చేస్తున్నాను, ఆయనకేంటో తెలియదు. లైక్ హీ సెడ్ ఆయన ఒక హీరో, ఓకేనా, ఆయన మనం ఎక్కువ నెగిటివ్ చేయకూడదు, తన కెరియర్ కూడా చాలా ఇంపార్టెంట్, మన కోసం ఈ సినిమా ఒప్పుకున్నాడు ఈ కథ కోసం. సో వీల్ పోర్ట్రేమ్ ఇన్ అ గుడ్ వే. అండ్ కథ కూడా అలాగే ఉందండి. సో ఎక్కడ ఆ బ్యాలెన్స్ మిస్ అవ్వకుండా దిల్ రాజు గారు అండ్ నాని, త్రినాథరావు గారు వీళ్ళందరూ కరెక్ట్గా ప్లాన్ చేసి ఇది సపోర్టెడ్ మీ. అండ్ టుడే ఎవ్రీవన్ ఆర్ లైక్ సిద్ధార్థ్ వర్మ అని, ఇంతకుముందు సూర్య అనేవాళ్ళు, ఇప్పుడు కొంచెం సిద్ధార్థ్ వర్మ అంటున్నారు. ఎస్. అండ్ మీ కోరిక కొంచెం తీరినట్టుంది కదా పోలీస్ ఆఫీసర్గా కనిపించాలని. ఫుల్ లెంత్ అయితే ఇంకా హ్యాపీయా? ఫుల్ లెంత్ అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉండేవాడిని. అంటే అలాంటి కథ రావాలి, బికాస్ పోలీస్ రోల్, పోలీస్ డ్రెస్ చేయాలంటే నిజంగా కొంచెం గట్స్ కావాలండి. ఆల్రెడీ అప్రిసియేషన్ వచ్చేసింది. అంటే ఆ టైంలో నాకు అనిపించింది అనమాట, అంటే పోర్ట్రేయింగ్ అ పోలీస్ రోల్ ఈజ్ వెరీ టఫ్. ఉట్టి బాడీ ఉండడమే కాదండి, బాడీ ఎవరైనా చేయొచ్చు, బట్ యాటిట్యూడ్, ఆ లుక్స్, ఆ కథకు కావాల్సిన ఒక మ్యానరిజం కావాలి. సో థ్యాంక్స్ టు మై టీమ్ అగైన్. అంటే నేను ఫస్ట్ టైం బియర్డ్ తీసి షార్ట్ హెయిర్ కట్ చేసి బాడీ అంతా పెంచి మా లొకేషన్కి వెళ్ళినప్పుడు ఎవరు గుర్తుపట్టలేదు నన్ను. నాకు ఒక ఆతృత ఉండే, డ్రెస్ అంతా వేసుకున్నాను, కింద దిగిపోవాలి. సో మా మేకప్ మ్యాన్ వాళ్ళంతా సర్దుకుని వచ్చేటప్పుడు నేను ఒక్కడే వచ్చేసాను అనమాట. వచ్చేసి లైట్ మ్యాన్లు లైట్ మోసుకుని వెళ్తున్నప్పుడు ఇలా చూశారు, ఏమన్నా బాగున్నావా అన్న. సార్ మీరా అన్నాను. నేనే అన్న. అంటే ఒక్కొక్కరికి
ఎవరో బాగా కొత్తోడు ఏదో ఏదో నార్త్ నుంచో లేకపోతే ఎక్కడో తమిళనాడు నుంచి ఎక్కడో వచ్చినట్టున్నాడు అనుకున్నారు. బట్ దాని తర్వాత నాకు ఎక్కడో ఫస్ట్ షాట్ వెళ్ళే వరకు, ఎప్పుడు చేంజ్ ఓవర్ చేసి ఫస్ట్ షాట్ వెళ్ళే ముందు ఒక భయం ఉంది, ఫ్రేమ్లో ఎలా కనిపిస్తాను అండ్ నిజంగా ఈ చేంజ్ ఓవర్ జనాలకి లైక్ అవుతుందా లేదా అని. బట్ థ్యాంక్స్ టు ద టీమ్ అంటే ఎగ్జాంపుల్ మీరున్నారు, ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నారు, మీకు మేకప్ చేసేవాళ్ళన్నా బాగున్నారు మేడం ఇవాళ అంటే ఎక్కడో మీకు ఒక ఫీల్ వస్తుంది, కాన్ఫిడెన్స్, ఒక ఫీల్, ఒక కాన్ఫిడెన్స్. అలాగే ప్రతిరోజు నాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి, ప్రొడక్షన్ బాయ్ నుంచి, లైట్ మ్యాన్స్ నుంచి, ప్రతి టెక్నీషియన్ టీమ్ అందరూ లైక్ దే టు ప్రేజ్ మీ, దే టు సపోర్ట్ మీ. బాగుంది సార్, ఫైట్ బాగుంది సార్, సార్ డ్రెస్ వేసుకుంటే భలే ఉంది సార్, ఫోటో సార్ అన్న సారీ అన్న ఫోటో ఇవ్వలేను, ఎందుకంటే ఐ వాంటెడ్ దిస్ టు బి ఎ సర్ప్రైజ్. అండ్ లైక్ దిల్ రాజు గారు ఫస్ట్ సస్పెన్స్లోనే పెట్టారు, ఎక్కడ రివీల్ అవ్వలేదు. థ్యాంక్స్ టు ద టీమ్, నిజంగా ఇది నాకు మంచి బూస్ట్ ఇచ్చారు, ఎక్కడ నన్ను ఓపెన్ చేయకుండా. చాలామంది నన్ను అడిగారు, ఏంటి నువ్వు నేను లోకల్లో ఉన్నావు, ట్రైలర్ లేదు, పోస్టర్ లేదు. అందరికి సమాధానం చెప్పలేను, లేదు నన్ను హైట్ చేస్తున్నారు, ఊరికే స్మైల్ చేసేవాడిని అంతే. సినిమా రిలీజ్ అవుతుంది కదా అప్పుడు చూడండి, సస్పెన్స్ కంటిన్యూ చేసిన. అంటే ఈ బియర్డ్ స్టైల్ ఏంటండి, అంటే ఫస్ట్ మూవీలో అలా ఉంది కాబట్టి కంటిన్యూ చేశారా? అసలు జేడీ చక్రవర్తి తర్వాత ఇంత ఫుల్ లెంత్ బియర్డ్తో ఇంత సక్సెస్ అయింది మీరేనేమో. ఇంపాక్ట్ అనేది చాలా మందికి ఆ ఇంపాక్ట్ ఉంది. అంటే నన్ను ఇప్పుడు గడ్డమూడు అంటారు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా నేను కార్లో వచ్చేటప్పుడు టక్కని చూశారు, ఆడు గడ్డమూడరా, నేను లోకల్లో ఉన్నాడు కదరా వాడను. సమ్వేర్ గడ్డమూడు అనేది లైక్ వాళ్ళు క్లోజర్గా తీసుకున్నట్టు, అంటే వాడు వీడని మాట్లాడుతుంటే మన ఫ్రెండ్, మన పక్కింటి వాళ్ళ లేకపోతే తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నట్టు దట్ ఫీల్స్ వెరీ గుడ్. సో పెరుగుతుంది. అండ్ క్యారెక్టర్స్ కూడా లైక్ డైరెక్టర్స్ కూడా అది ఇష్టం, కొందరుమంది లైక్ గడ్డంతోనే బాగుంటామని కొందరు. కానీ నేను లోకల్ ద్వారా ఐ కుడ్ షో పీపుల్ దట్ గడ్డం లేకుండా కూడా నేను ఇలా ఉంటాను, అండ్ దే లైక్ ఇట్. మీకు ఎలా ఇష్టం పర్సనల్గా ఇదే అంటే అలా ఉంటేనే ఇష్టం. ఓకే, అంటే 8 years లాంగ్ పీరియడ్ కదండి, చాలా లాంగ్ పీరియడ్ వెయిట్ చేశారు. అప్పుడు మీరు ఏం ఫీల్ అవ్వలేదా, అబ్బా వద్దులేదు మనకి వర్కౌట్ కాదు, బ్యాక్ వెళ్ళిపోయి వేరే ఏదైనా చేద్దామని? అంటే నేను ఫీల్ అవ్వలేదు, నా చుట్టూ ఉండే వాళ్ళు చాలా ఫీల్ అయిపోయారు. లైఫ్ వేస్ట్ చేసుకుంటావు, ఏజ్ పోతుంది, ఏజ్ అయిపోతుంది, మళ్ళీ సినిమాలంటే కుదరదు, సినిమా ఇండస్ట్రీ అంటే కష్టం, సినిమా ఇండస్ట్రీ బ్యాడ్, అది ఇదని చాలా చెప్పారు. ఇప్పుడు వాళ్ళందరికీ నేను ఏం చెప్పాలనుకుంటాను, ఒక్కసారి సినిమా ఇండస్ట్రీకి వచ్చి చూడండి, మేము ఎంత కష్టపడతాం. నేను నాట్ ఓన్లీ మీ, ఎంతమంది ప్రొడ్యూసర్స్, ఎంతమంది డైరెక్టర్స్, ఎంతమంది టెక్నీషియన్స్ ఎంత కష్టపడుతున్నారు సినిమా చేయడానికి. అండ్ పీపుల్ విల్ గో అండ్ వాచ్ ద ఫిలిం జస్ట్ 2-3 minutesలో బాగుంది బాగాలేదు, ఆ బాగుంది అనే పదాని కోసం మేము కష్టపడతాం. సో డిపెండ్స్ టు పర్సన్, బట్ సినిమా ఇది. అంటే లైక్ ఇంతమంది వద్దు అది ఇది అని నెగిటివ్స్ చెప్పారు కదా, మీకు బ్యాక్గ్రౌండ్ లేదు, లైక్ మూవీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్, మీరు ఎప్పుడు బ్యాక్ స్టెప్ వేయాలని ఒక్కసారి కూడా థాట్ రాలేదా? ఫిక్స్ అయిపోయాను నేను. నాకు అలాంటి థాట్ వచ్చింటే నేను ఈ పాటికి ఇక్కడ ఉండేవాడిని కాదు. 1 back step విల్ చేంజ్ ఎవ్రీథింగ్. కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పడిపోయింది అనుకోండి, మళ్ళీ అది రేజ్ అవ్వడానికి టైం పడుతుంది. సో అది పడనివ్వకుండా ఇక్కడ దాకా ఐ కేమ్ యాజ్ అన్ యాక్టర్. ఓకే, మరి ఈ 8 yearsలో ఏం చేసేవారు మీరు, అంటే బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు మూవీస్? అక్కడ చిన్న జాబ్స్ చేసుకుంటేవాడిని, లైక్ అంటే బికాజ్ సర్వైవ్ అవ్వడానికి లైక్ జాబ్ చేసేవాడిని. అండ్ అట్ ద సేమ్ టైం సినిమాలు చూసేవాడిని, ప్రయత్నాలు చేసేవాడిని. అండ్ మీరు పాన్ చాలా బాగా కడతారంట, ఫ్రెండ్ ద్వారా నేర్చుకున్నాను. అంటే అప్పుడు ఛాన్స్ లేకున్నప్పుడు తనతో పాటు ఉండి నేను పాన్ షాప్లో పాన్ కట్టేవాడిని, తను లేనప్పుడు నేను ఇచ్చేవాడిని. అలా ఆ ఫీలింగ్ అంటే లైక్ అప్పట్లో ఎలా అనిపించేదండి, అంటే ఇన్కమ్కి అది సరిపోయేదా? ఇన్కమ్ అండి, ఏ పని చేసినా ఆ పనిని ఇష్టపడి చేస్తే దానికి ఒక ఫలితం వస్తుంది. అది డబ్బు రూపంలో వస్తుందో లేకపోతే మంచి పేరు రూపంలో వస్తుందో, బట్ యూ షుడ్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, అంతే అండి. అంటే మీరేమో పోలీస్ ఆఫీసర్ అండ్ యాక్టర్ అని మైండ్లో పెట్టుకున్నారు, బట్ మీ మదర్ మిమ్మల్ని మోడల్ చేయాలనుకున్నారంట. నవీన్ చాలా బాగుంటాడు, వాయిస్ బాగుంటుంది అంటే ఒకటి చెప్తాను చూడండి, ప్రతి మదర్కి వాళ్ళ పిల్లలంటే అందంగా లేకపోతే ఏదైనా, ఇప్పుడు హీరో అంటే నా కొడుకు హీరోలా ఉంటాడు, హీరో అయిపోవచ్చు.
సో ప్రతి మా అమ్మకు అది ఉంటుంది. సో మా మదర్కి అలాంటి కోరిక ఉన్నింది మోడల్ అనేసి. బట్ ఈ యాంగిల్లో కూడా నేను మోడల్లా కనపడను. లైక్ నాకు యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి ఐ కుడ్ కన్విన్స్ దెమ్ దట్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్ అండ్ సో ఐ కేమ్ హియర్. ఏమన్నారు అప్పుడు యాక్టర్ అవ్వాలి అనుకుంటున్నా అన్నప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? ఫస్ట్ మా అమ్మగారు అయితే ఊరు వదిలేసి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ జాబ్ చేసుకుని ఉండిపో, ఫ్యామిలీకి సపోర్ట్ చేయి. నేను ఫ్యామిలీకి సపోర్ట్ చేసేవాడిని ఆ టైంలో. బట్ నాకు అనిపించింది ఇంకా దిస్ ఇస్ హై టైం, ఇంక వెళ్ళిపోవాలి, లేట్ అయిందనుకోండి మళ్ళీ కుదరదు అనేసి ఐ స్టార్టెడ్. అండ్ మై బ్రదర్ సపోర్టెడ్ మీ. అమ్మ వద్దన్నారు, బట్ తర్వాత బ్రదర్ సపోర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఫిల్మ్ అందాల రాక్షసి రిలీజ్ అయిన తర్వాత అమ్మ సూపర్ సూపర్ అనేసి షీ వాజ్ లైక్ కంటిన్యూయింగ్ దట్. ఓకే. అండ్ మీరు తమిళ్లో చేస్తున్నారు, తెలుగులో జనరలీ హీరోయిన్స్ చేస్తారు యాక్టర్స్. మోస్ట్లీ హీరోయిన్స్ అన్ని టాలీవుడ్లో కోలీవుడ్లో అన్నిట్లో కనిపిస్తూ ఉంటారు. బట్ యాజ్ ఎ హీరో కొంచెం కష్టం అవుతుంది కదా ఈ స్కెడ్యూల్స్ అండ్ ఆల్. షెడ్యూల్స్ కష్టం అవుతుంది. అందుకే ఇప్పుడు ప్రస్తుతం తమిళ్ కొంచెం హోల్డ్లో పెట్టానండి. అంటే ఐఎమ్ గెటింగ్ వెరీ గుడ్ ఆఫర్స్. పైగా నేను లోకల్ తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది నాకు తమిళ్ నుంచి. అక్కడ తమిళనాడులో రిలీజ్ అవ్వడం జరిగింది, అక్కడ చాలామంది చూశారు, అక్కడ నుంచి చాలా రెస్పాన్స్. తమిళ్ ఫిలిమ్స్ చాలా వచ్చాయి, బట్ ఐ హ్యావ్ తెలుగు ఫిలిమ్స్ హియర్. సో తమిళ్లో కూడా బాగా యాక్సెప్టెన్స్ ఉంది కదా, ఇక్కడ ఎలా మూవీస్ చేశారో అక్కడ కూడా ఆల్మోస్ట్ అలానే. 3 ఫిలిమ్స్ ఇన్ తమిళ్, 2 ఫిలిమ్స్ వర్ గుడ్ అండ్ ఒక ఫిలిం అంతే. సో ఈ 2 లాంగ్వేజెస్లో చేస్తున్నారు. సో మీరు బళ్ళారి నుంచి కన్నడలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? షూర్ అండి. ఇట్స్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎ బ్యారియర్ ఫర్ అన్ యాక్టర్. సో ఎనీథింగ్ గుడ్ విచ్ ఐ ఫీల్ వేర్ ఐ కెన్ డూ ఐల్ డూ అండి. తమిళ్, కన్నడ, హిందీ మాట్లాడతాను, మలయాళం మాట్లాడతాను, పంజాబీ మాట్లాడతాను. నాకు లాంగ్వేజెస్ నేర్చుకోవడం అంటే ఇష్టం. అన్ని లాంగ్వేజెస్ అలా బేసిక్గా తెలుసు. ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊరికి వెళ్తే ఆ లాంగ్వేజ్ మాట్లాడేస్తాను. ఓకే. ఏమన్నా కొత్త లాంగ్వేజెస్ ట్రై చేశారా? ఇంట్రెస్ట్ అన్నారు కదా. ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ ఇండియన్ లాంగ్వేజెస్ని మొత్తం పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత దెన్. సో నైస్. సో అందాల రాక్షసి అంత పెద్ద హిట్ తర్వాత చాలామంది అప్రోచ్ అవుతారు కదా స్టోరీస్ చెప్పడానికి. అప్పుడు ఎంత జాగ్రత్తగా స్టెప్ వేయాలి అని ఉంటుంది. అప్పుడు ఎలా ఉండేదండి మీ కండిషన్? అంటే అప్పుడు తెలియదండి. అంటే అందాల రాక్షసి నిజంగా నాకు అంత పేరు ఇచ్చిందని నాకు తెలీదు. సినిమా రిలీజ్ అయిపోయింది, 2 వీక్స్ రన్ తర్వాత నథింగ్ హ్యాపెండ్. ఒక 2-3 వీక్స్ 4 వీక్స్ వరకు ఎవ్రీథింగ్ వాజ్ సైలెంట్. ఏంటి ఏమైపోయింది, ఏం జరిగిపోయింది అనుకున్నా. తర్వాత వెన్ స్టార్టెడ్ కమింగ్ ఇన్ టెలివిజన్ అక్కడి నుంచి అందుకుందండి. లైక్ అందాల రాక్షసి, నవీన్ చంద్ర, సూర్య ఏంటిది ఇంత స్లోగా పికప్ తీసుకుంది అనుకున్నా. బట్ దాని తర్వాత దానికి ముందే అందాల రాక్షసి రిలీజ్కి ముందే దళం అనే సినిమా సైన్ చేశాను. సో ఆ సినిమా మీద చాలా హోప్స్ ఉంది నాకు. అంటే ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం, బట్ సమ్ క్యాల్కులేషన్స్ మిస్ అయ్యి డింట్ రిలీజ్ ప్రాపర్లీ. అండ్ ఇప్పటికూ నాకు బెస్ట్ ఫిలిం అంటే దళం. పర్సనలీ నాకు చాలా ఇష్టం ఆ ఫిలిం. చాలా కష్టపడ్డా, అంటే ప్రతి సినిమా కష్టపడతాను, బట్ ఆ ఫిలిం దట్ వాజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అంటే ఎందుకు మిస్ అయిందంటారు? కొంచెం సక్సెస్ రేట్ తక్కువ ఉంది కదా దళంకి. కొంచెం అంటే అదే అండి, ప్రాపర్ టైమింగ్ ఆఫ్ రిలీజ్ అండ్ దీస్ థింగ్స్ వేర్ ఆ టైంలో కొంచెం ప్రాబ్లం అయింది. బట్ వాట్ యూనివర్స్ గివ్స్ యూ షుడ్ యాక్సెప్ట్ అంతే. అండ్ ఆల్సో పాలిటిక్స్ ఉంటాయి ఇండస్ట్రీలో. ఒకటి స్టోరీ చెప్పగానే విని మనం ఓకే అనుకున్న తర్వాత వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం, ఈ లాజిక్ ఎవరికి అర్థం కాదు. ఎందుకు ఫాస్ట్గా మూవీస్ వస్తాయో, ఎందుకు టైం గ్యాప్ ఎక్కువ వస్తుందో అని. అట్లా మీకు ఏమన్నా జరిగిందా? కాంపిటీషన్ ఉన్న చోట ఖచ్చితంగా పాలిటిక్స్ ఎవ్రీథింగ్ ఉంటాయండి. ఓన్లీ థింగ్ ఈజ్ ద వే యూ జడ్జ్. మీరు జడ్జ్ చేసే విధానం. ఇప్పుడు ఆబ్వియస్లీ వన్ షుడ్ కమ్ అప్ అంటే నాట్ ఓన్లీ మన సినిమా ఇండస్ట్రీనే కాదు, ప్రతి ఇండస్ట్రీలో ఒకరు పైకి రావాలంటే ఒకరిని పుష్ చేసేనే రావాలి, లేకపోతే ఒకరితో ట్రావెల్ అవుతూ రావాలి. దట్ ఈస్ బేసిక్ థింగ్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్స్పెక్టివ్. మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు, మీరు ఎలా మాట్లాడతారు, ఎలా ఉంటారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో ఆ ఫస్ట్ ఇంప్రెషన్ మీరు ఎవరినైతే కలుస్తున్నారో, లైక్ ప్రొడ్యూసర్సో డైరెక్టర్సో, బీ యువర్ సెల్ఫ్. మీ క్యారెక్టర్ ఇదే మీరు చెప్పుకున్నారనుకోండి, హ్యాపీ. ముందే మనం ఏదైనా లేదు సార్ అది సార్ ఇది సార్ అని తర్వాత మనం మారామనుకోండి, అప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకు అనిపిస్తుంది కదా ముందు అలా ఉన్నాడు ఇప్పుడు మారిపోయాడు. మీరు మీలా ఉంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఐ బిలీవ్ దాట్.
అంటే ఏదైనా మూవీ మీ దగ్గర వరకు వచ్చి ఇది నేను చేస్తాను అని మైండ్లో ఫిక్స్ అయిన తర్వాత చేజారు వెళ్ళిన మూవీ ఏదైనా ఉందా? అంటే మూవీ నేమ్ అడగను నేను, అలాంటి సందర్భాలు ఏమైనా వచ్చా? ఉందండి. ఆల్మోస్ట్ అందాల రక్షిస్ తర్వాతనే జరిగింది అది. ఆల్మోస్ట్ ఇంకా ఐ వాజ్ ఆల్మోస్ట్ హ్యాపీ ఫర్ దాట్, బట్ అలా మిస్ అయింది. అంటే ఏది జరిగిందో మన మంచిగా. ఆ మూవీ సక్సెస్ అయిందా అండి? లేదంటే ఆ మూవీ హ్యాపీగా ఫీల్ అవ్వదు. ఐ ఫెల్ట్ బ్యాడ్. ఎందుకంటే ఆ ప్రొడ్యూసర్, ఆ డైరెక్టర్ వాళ్ళే నాట్ దట్ వే, అంటే చేయకపోవడం బెటర్ అయింది, నాకు లక్కీలీ మిస్ అయిందిలే అని. నేను చేసి ఉంటే వేరేలా ఉండేదేమో, బాగుండేదో లేకపోతే సేమ్ రిజల్ట్ ఉండొచ్చు, తెలీదు. బట్ ఐ కాంట్ జడ్జ్ ఇన్ దట్ వే. అది ఆడలేదు లేకపోతే అలా హ్యాపీగా ఫీల్ అవ్వను. కానీ ప్రతి సినిమా ఆడాలి. ఎవ్రీవన్, అందరి డబ్బు, అందరి కృషి, అందరి టైం, ప్రతిదీ ఉంది. చాలామంది ఫ్యామిలీస్ లైఫ్స్ ఉన్నాయి దాంట్లో. సో అన్ని సినిమాలు ఆడాలి. ఏ సినిమా ఆడలేదు అంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యే పర్సన్ అయితే కాదు. ఐ వాంట్ ఎవ్రీ ఫిలిం టు బీ గుడ్. రైట్. నేను లోకల్ మూవీ మీకు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఇది మల్టీ స్టారర్ కదా, అంటే లైక్ నాని మూవీ ఏం రన్ అయింది మైండ్లో అసలు? ఫస్ట్ థింగ్, నేను లోకల్ నన్ను అప్రోచ్ అయినప్పుడు, బెక్కం వేణుగోపాల్ అప్రోచ్ అయినప్పుడు, నవీన్, నాని హీరో, కీర్తి సురేష్ మేము హీరోయిన్ అనుకుంటున్నాం, ఇది ఒక రోలు, ఇలా ఉంటుంది రోల్. ఓకే, దిల్రాజు గారు బ్యానర్ అన్నారు. ఓకే సార్, ఎక్సైట్ అవ్వలేదు నేను. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఈజ్ వెరీ బ్యాడ్. అంటే మనం జడ్జ్ చేయలేము ఎక్సైట్మెంట్ అయిపోతే. నేను ఓకే సార్, ప్రసన్న వచ్చారు, కథ చెప్పారు. నా ఫస్ట్ క్యాలిక్యులేషన్ వచ్చింది మైండ్లో, ఓకే 4 ఇయర్స్ తర్వాత అమ్మాయి కోసం వచ్చాడు. సో నాకు ఒక ఛాలెంజింగ్ టాస్క్ ఉంది. నేను చేంజ్ ఓవర్, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. సో ఈ పాయింట్ చాలు నాకు ఈ క్యారెక్టర్కి. ఆ చేంజ్ తీసుకొస్తే ఈ క్యారెక్టర్ నిలబడుతుంది అని ఒక నమ్మకం వచ్చింది. అండ్ ఎలాంటి ఆలోచన లేకుండా వెంటనే కథ విన్న వెంటనే, సార్ ఐఎమ్ రెడీ టు డూ దిస్ ఫిలిం. ఇట్ హ్యాపెన్ ఇన్ 2 days అండి, ఓన్లీ 2 days. ఇలా వచ్చారు, ఇలా మాట్లాడారు, అయిపోయింది, వెళ్ళాను, అగ్రిమెంట్ సైన్ చేశాను. అండ్ ఒక ఫస్ట్ షాట్ ఆఫ్ దిస్ ఫిలిం వాజ్ షాట్ ఆన్ మీ. సినిమా ఫస్ట్ షాట్ నా మీదనే షూట్ జరిగింది. సో మీ ఫేవరెట్ పోలీస్ ఆఫీసర్ రోల్ అందాల రాక్షసి లుక్లో షూట్ చేసాం. అది హాస్పిటల్ సీన్స్ అవన్నీ. సో దాని తర్వాత ఆ సీన్స్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ టైం ఇచ్చారనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ అ ప్యాకేజ్. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ అనగానే ఆబ్వియస్లీ బీయింగ్ అ పార్ట్, నాకు సాంగ్స్ ఉన్నాయా లేదని కాదు, బట్ నాకు ఇంటర్వెల్ ఎంట్రీలో ఆయన ఇచ్చిన రీరికార్డింగ్ నిజంగా నాకే గూస్ బంప్స్ వచ్చేసాయి చూసి. అంటే ఇప్పుడు నేను డైలీ వర్కౌట్ చేస్తున్నాను, డైలీ పోలీస్ డ్రెస్ వేసుకుని షూటింగ్ చేస్తున్నాను, నాకు అలవాటు అయిపోయింది. నేను ఎలా ఉన్నానో ఏంటో నాకు తెలియదు, అద్దంలో చూసుకుంటున్నాను, బట్ డైలీ చూసినట్టే ఉంది. బట్ థియేటర్కి వెళ్ళి చూసిన తర్వాత అనిపించింది, ఓ నేను చేసిన వర్క్ ఇది రిజల్ట్. అంటే నేను చేసిన ఒక చిన్న ట్రాన్స్ఫర్మేషన్కి దేర్ ఇస్ లాట్ ఆఫ్ యాడ్ ఆన్స్. కెమెరామ్యాన్, మ్యూజిక్ డైరెక్టర్, ఆ షార్ట్స్ ఇంత బాగా రావడానికి ప్రతి ఒక్కరు కృషి ఉంది. అండ్ ఐఎమ్ లక్కీ టు వర్క్ విత్ దమ్. సో నైస్ అండి. అండ్ కోలీవుడ్లో టాలీవుడ్లో 2 ట్రావెల్ చేస్తున్నారు. అసలు అప్రోచ్ ఎలా ఉంది? డిఫరెన్స్ ఏమన్నా ఉందా అండి? అక్కడ వాళ్ళకి పీపుల్కి, ఇక్కడ వాళ్ళకి టాకింగ్ కానీ అప్రోచ్ కానీ, అంటే ఇది గుడ్ వే కానీ? కాలీవుడ్లో లైక్ పీపుల్ ఆర్ వెరీ గుడ్. అంటే నాకు ఇంతకుముందు చెప్పారు, తమిళ సినిమాలు అయితే బాగా కష్టపడతారు, తెలుగు సినిమా ఎవరు చెప్పారండి? తెలుగు సినిమాలు కూడా కష్టపడుతున్నారు. ఇట్స్ నాట్ ఈజీ టు డూ అ ఫిలిం విత్ హ్యూజ్ బడ్జెట్స్. ఓకే, అంటే లైక్ మీ ఇంప్రెషన్ ఫస్ట్ అలా క్రియేట్ చేశారా తమిళ్లో? అట్లా చెప్పేవాళ్ళు స్టార్టింగ్ తమిళ్లో. నన్ను స్టార్టింగ్ తమిళ సినిమా చేసేటప్పుడు చాలామంది అడిగారు, తెలుగు బాగుందా తమిళ్ బాగుందా? అక్కడ చేసేది సినిమానే, ఇక్కడ చేసేది సినిమానే. ఆ సినిమా చేసే ఒక విధానం ఉంది, ఈ సినిమా చేయడానికి ఒక విధానం ఉంది. సో ఈ సినిమాని మన ఆడియన్స్ ఇలాగే చూస్తారు, ఆ సినిమాని అలాగే చూస్తారు ఆడియన్స్. అంటే లైక్ పీపుల్ పల్స్ని బట్టి డిజైన్ చేస్తారు స్టోరీ అంటారా? ఓకే, అదొక్కటే డిఫరెన్స్. టికెట్ తెగాలి, థియేటర్కి రావాలి. ఎందుకండి ఇప్పుడు చాలా తక్కువ మంది థియేటర్స్కి వెళ్ళి చూస్తున్నారు. ఇన్ దట్ కేస్ నేను లోకల్, అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను లోకల్ ఆబ్వియస్లీ ఇట్ విల్ బి అ హిట్ ఫిలిం అని అనుకున్నా. బట్ ఇంత ఫుల్స్ టికెట్ బుకింగ్స్ అయితే డేట్ అనౌన్స్ చేసిన 3-4 days బిఫోరే బుకింగ్స్ ఫుల్ అయిపోయాయి. అంటే పైరేటెడ్ వర్షన్ వచ్చింది నేను లోకల్, సెకండ్ డేనే వచ్చేసింది. చాలా బాధ చేసింది, ఏంటి అప్పుడే పైరేటెడ్ వర్షన్ వచ్చేసింది ఏంటి అని. బట్ స్టిల్ పైరేటెడ్ వర్షన్ ఉన్న పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ వాచింగ్ ఇన్ థియేటర్స్. సో
ఆ విషయానికి వస్తే నేను లోకల్ చూసిన ఆడియన్స్ అందరికీ మా టీం తరఫున థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ ఈ రోజుకు ఫుల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆ న్యూస్ వినగానే ఏమనిపించింది? అంటే పైరేటెడ్ ఇవన్నీ ఇలా జరుగుతున్నాయని కోపం వచ్చింది ఫస్ట్. బికాజ్ 150 members 130 members కృషి అది. ఆ 130 members ఫ్యామిలీ ఈ సినిమా మీద ఆధారపడి ఉంది. అంటే ప్రొడ్యూసర్ మేకింగ్ అ ఫిలిం ప్రతిరోజు వాళ్ళకి డబ్బులు ఇస్తూ బేటా ఇస్తూ అన్నీ చేస్తూ ఆ డబ్బులంతా రీకలెక్ట్ అవ్వాలంటే ప్రొడ్యూసర్కి రావాలి డబ్బులు. ఇలా పైరేటెడ్ చేస్తే మీరు టీవీలో చూస్తూనే ఎంటర్టైన్ అవుతున్నారు, థియేటర్కి వెళ్ళినా ఎంటర్టైన్, అట్లీస్ట్ యూ విల్ కమ్ అవుట్. ఒక సినిమాలా చూస్తున్న ఒక థియేటర్ ఉంది, ఒక సౌండ్ ఉంది అలా. బట్ ఐ డోంట్ నో వై పీపుల్ ఆర్ ఎంకరేజింగ్ పైరేటెడ్ ఫిలిమ్స్. అది ఎండ్ అవుతుందా లేకపోతే ఎండ్ చేసేస్తారో తెలీదు. బట్ ఐ వాంట్ మోర్ పీపుల్ టు కమ్ టు థియేటర్స్ విత్ దర్ ఫ్యామిలీ, హ్యావ్ గుడ్ టైమ్. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, అట్ ద సేమ్ టైమ్ యూఆర్ కమింగ్ గెదర్ విత్ ఫ్యామిలీ. ఇక్కడ అందరూ ఎంత బిజీ అయిపోయారండి, అందరూ బిజీ అయిపోయారు వాళ్ళ లైఫ్లో. వెళ్తే డిన్నర్కో రెస్టారెంట్కో ఎక్కడికైనా వెళ్ళాలి, లేకపోతే సినిమాకి వెళ్ళాలి. సినిమా అంటే చాలామందికి ఇష్టం ఇక్కడ. సో ఇన్ దాట్ వే అట్లీస్ట్ యూ ఆర్ హ్యాపీ విత్ ద ఫ్యామిలీ గోయింగ్ అవుట్. సో కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ఫిలిమ్స్. బట్ ఇన్ని జరుగుతున్నా కూడా థియేటర్స్కి వస్తున్నారు. యా, ఆ మూవీని అక్కడే చూడాలని డిసైడ్ అయి ఉన్నారు. కొందరు పైరేట్ చూసి తర్వాత నాకు చెప్పారు, భయ్యా నేను పైరేట్ చూశాను భయ్యా, కానీ మళ్ళీ సినిమా థియేటర్లో చూడాలి అని. సో పైరేట్ ఎందుకు చూసావు? సో ఈ సినిమా చూసావు, ఓకే, నెక్స్ట్ సినిమాలో అలా చూడొద్దు. నా సినిమానే కాదు, ఏ సినిమాలైనా అలా చూడొద్దు. నచ్చిందని చెప్పు, నచ్చలేదా సరే నచ్చలేదని చెప్పు, కానీ వెళ్ళి ఒక ట్రై చేయి. పైరేటెడ్ చూసి జడ్జ్మెంట్ ఇవ్వడం కన్నా వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడు, ఎంజాయ్ చేయి, కమ్ బ్యాక్. ఓకే, అంటే అందాల రాక్షసి తర్వాత అంత సాటిస్ఫాక్షన్ మళ్ళీ ఈ రోల్తో వచ్చింది అన్నారు కదా. సో కెరీర్ మీరు అనుకున్నట్టు సెట్ అయిపోయింది, యాక్టర్గా ఎస్టాబ్లిష్ అయ్యాను. అంటే ఒక చాలా చేయాలండి, ఇట్స్ ఓన్లీ అ స్టార్ట్. సో దీంట్లో హ్యాపీగా ఉన్నారు. పర్సనల్ లైఫ్లో వెడ్డింగ్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? వెడ్డింగ్ తెలీదండి. లైక్ ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ ఐ మీన్ ఫోకసింగ్ ఆన్ సినిమా. ఇంకా చాలా చేయాలండి, ఇంకా తీరదు. ఎందుకంటే కొందరు ఇన్స్పిరేషన్స్ వల్ల మేము యాక్టర్ అవ్వాలని అనుకున్నాం. సో ఆ ఇన్స్పిరేషన్స్తో ట్రావెల్ అవుతూ యాక్టర్ అయ్యాం. అండ్ వీ స్టార్టెడ్ లెర్నింగ్ మోర్ థింగ్స్ ఇన్ సినిమా. ఇంకా బాగా చేయాలి, ఇంకా ఆడియన్స్ పెరగాలి సినిమాకి, ఇంకా మా సినిమాలు చూడాలని ఒక కోరిక ఎక్కువ ఉంది. సో ఈ టైంలో ఎలాంటి డైవర్షన్స్ లేకుండా వర్క్ మీద ఫోకస్ చేయాలి. అదేముందండి, అవ్వాలనుకుంటే అయిపోతుందండి. నేను అది పర్టికులర్గా ఒక లవ్ చేసి ఒక అమ్మాయిని వెళ్ళి పెళ్లి చేసుకుంటామని అడగడం కన్నా అలా ఉందనుకుంటే అది అయిపోతుంది అంతే. అంటే లైఫ్ పార్ట్నర్ క్వాలిటీస్ ఎలా ఉండాలనుకుంటున్నారు? ఆ ఉమెన్ ఈజ్ అ ఉమెన్కి ఉండే క్వాలిటీస్ ఆ లైఫ్ పార్ట్నర్కి ఉంటే చాలు. బికాజ్ ఉమెన్ ఆర్ ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్ ఐ ఫీల్. ఎందుకంటే వాళ్ళని లాస్ట్ బ్రీత్ వరకు ప్రేమిస్తూనే ఉండాలి. మేము చచ్చిపోయే లాస్ట్ బ్రీత్ వరకు ప్రేమిస్తూనే ఉండాలి, లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు. చాలా క్లారిటీగా తెలుసుకున్నారు ఇది. నిజమండి, యూ షుడ్ లవ్ హర్ ఫర్ ఎవర్. సో అది మేము రైట్ ఉన్నా రాంగ్ ఉన్నా ఏదున్నా కానీ, సో ఉమెన్ మెంటాలిటీ అదే. అండ్ ఈవెన్ ఎగ్జాంపుల్ మదర్, మేము ఎన్ని తప్పులు చేసినా మమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటారు. ఇప్పుడు అబ్బాయి అయినా అమ్మాయి అయినా, అది అన్కండిషనల్ లవ్. సో అదే లవ్ని మేము లైఫ్ పార్ట్నర్కి ఇవ్వాలి. ఏదైతే నేర్చుకున్నాం పేరెంట్స్ దగ్గర నుంచి ఆ లవ్ని, అదే లవ్ లైఫ్ పార్ట్నర్కి ఇవ్వాలి. అప్పుడే లైఫ్ బాగుంటుంది. లేదు అనుకోండి, ఒక మంచి ఫార్ములాని పట్టుకున్నారు. భజన చేయాలంటే ఎలా ఉండాలనుకుంటున్నారు? లుక్ వైజ్ ఎలా ఉంటే నచ్చుతుంది? ఫర్ మీ బ్యూటిఫుల్ అనేది ఇంపార్టెంట్ అండి అందరికీ. ప్రతి ఒక్కరికి ఉంటుంది, నేను అందంగా ఉన్నానా లేదా. కానీ బ్యూటీ ఎక్కువ రోజు ఉంటుందండి. బ్యూటీ ఈజ్ ఇన్ హార్ట్ అండ్ సోల్. అండ్ నిజంగా అమ్మాయి అందంగానే ఉంది, అందమైన అమ్మాయినే మేము పెళ్లి చేసుకోవాలనుకోండి, 10 టెన్షన్లు ఉంటాయి. ఎందుకు ఆ హిపోక్రసీ ఎందుకు మనలో? మనం అంటే తనతో వెళ్ళినప్పుడు లేకపోతే చేసినప్పుడు తన మీద ధ్యాస కన్నా మిగతా దాని మీద ధ్యాస ఉంటుంది. అండ్ అందమైన వాళ్ళకి ఏంటంటే ఒక ప్రాబ్లం, దే వాంటెడ్ టు బి నోటీస్. ఎక్కడ వెళ్ళినా మమ్మల్ని చూస్తున్నా అంటే ఆ నోటీస్నెస్ ఉంటుంది. సో ఈ టెన్షన్స్ నాకు అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ ఆల్ దీస్ టెన్షన్స్. ఓకే,
ఐ డోంట్ బిలీవ్ ఇన్ బ్యూటీ అని అనట్లేదు, బ్యూటిఫుల్ ఉండాలి, బట్ దట్ షుడ్ నాట్ బీ అవే ఆఫ్ యువర్ హెడ్. ఓకే, సో సింపుల్ అండి. ఓకే, అండ్ నవీన్ చంద్ర, అబ్బా ఈ హ్యాబిట్ మార్చుకోవాలి కానీ మార్చుకోలేకపోతున్నా అనుకునే హ్యాబిట్ ఏంటి? ఒకటే హ్యాబిట్ నాకు, అది చెప్పను. నాకు ఇది ఒక హ్యాబిట్ ఉందండి, బియర్డ్ గడ్డ ఉంది. ఇలా ఇలా మాట్లాడడం, అలా చేయడం, అంటే ఈ హెయిర్ అలవాటు అయిపోయింది ఇది నాకు. నేను లోకల్ టైంలో ఇలా అంటున్నా లేదు, సో సబ్ కాన్షియస్ హ్యాండ్ వెళ్ళిపోతుంది, అండ్ అదొక హ్యాబిట్. అండ్ నాకు లాంగ్ హెయిర్ ఉండేది ఎక్కువ, సో ఇలా ఇలా అనుకోవడం ఎక్కువ అలవాటు, ఇప్పుడు లేదు. సో మళ్ళీ హెయిర్ వచ్చిన తర్వాత ఐ వాంట్ టు డూ ఇట్ బ్యాక్ అగైన్. ఓకే, అంటే మీరు చెయ్యాలనుకునే హ్యాబిట్ని చెప్పారు నాకు యాక్చువల్లీ. అంటే హెయిర్ ఇలా అనుకోవాలి ఇప్పుడు లేదని, అంటే చేయకూడదు అనుకునే హ్యాబిట్ అడిగాను నేను. యా, లెట్ మీ బీ ఓపెన్. యా, ఐ మైట్ బీ రాంగ్, ఐ మైట్ బీ అ రాంగ్ ఎగ్జాంపుల్ టు యూ గైస్, బట్ సీరియస్లీ నేను ఈ రోజుకు ఫీల్ అవుతున్న ఒక విషయం ఏంటంటే అండి, కాలేజ్ టైంలో తెలిసి తెలియక ఫ్రెండ్స్ ద్వారా ఒక ఎంజాయ్మెంట్, ఒక బాయిల్ బ్లడ్ ద్వారా లైక్ సిగరెట్ అనేది నాకు అలవాటైంది. అక్కడి నుంచి నాకు దాన్ని ఐఎమ్ నాట్ ఏబుల్ టు క్విట్. దాన్ని చాలా ప్రయత్నం చేస్తున్నాను, ఐఎమ్ క్విట్టింగ్ ఇట్ అగైన్, ఐఎమ్ స్మోకింగ్ బ్యాక్. అండ్ దిస్ మీడియం ఐ వాంట్ టు టెల్ యంగ్స్టర్స్, ఆడియన్స్ అండ్ పీపుల్, దాన్ని మాత్రం అలవాటు చేసుకోకండి. నిజంగా చాలా కష్టపడుతున్నాను నేను దాని నుంచి బయట రావడానికి. అన్ని రకాల థింగ్స్ నేను ట్రై చేశాను, బికాజ్ మా వర్క్ అలా ఉందో లేకపోతే నాకు వచ్చే టెన్షన్స్ అలా ఉందో, నాకు వేరే ఐఎమ్ నాట్ అడిక్టెడ్ టు ఎనీథింగ్. సినిమా తప్ప వేరే అడిక్షన్ ఉండదు, బట్ స్మోకింగ్ ఇస్ వెరీ బ్యాడ్, ఇట్స్ వెరీ ఇంజూరియస్. దో ఐఎమ్ స్మోకింగ్, ఐఎమ్ టెలింగ్ యూ, డోంట్. ఎవరైతే అలవాటు లేదో లేకపోతే అలవాటు చేసుకోవాలనుకుంటున్నారో, ప్లీజ్ డోంట్ ట్రై ఇట్. క్విట్ స్మోకింగ్ అండ్ స్టాప్ స్మోకింగ్, అండ్ ఐల్ ఆల్సో ప్రామిస్ లైక్ ఐల్ క్విట్ స్మోకింగ్. మీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని అడిగితే మంచి మెసేజ్ ఇచ్చారు మీరు. దట్స్ రియలీ హర్టింగ్ మీ, ఇట్స్ హర్టింగ్ మీ. ఐ నో ఇట్స్ నా హెల్త్కి ఇష్యూ ఉంది, అంతా ఉంది, మేము వర్కౌట్ చేసాం, అన్నీ చేసాం, వీఆర్ టేకింగ్ ఆల్టర్నేట్, బట్ మా వల్ల కొందరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. సో మ్యాక్సిమం నేను ట్రై చేస్తున్నా మూవీస్లో స్మోక్ చేయకుండా ఉండడానికి. సో నేను లోకల్లో దట్ వాజ్ అ స్టార్ట్. ఎక్కడ మీ ఇంతకుముందు సినిమాలు చూస్తే స్మోకింగ్ సీన్స్ ఉంటాయి నావి. చాలామంది అనుకుంటారు స్మోక్ చేస్తే రఫ్గా ఉంటుంది అనేసి. ఎస్, మాకు రఫ్గా ఉంటుంది, క్యారెక్టరేషన్ బాగుంటుంది, కానీ కొంత యంగ్స్టర్స్ దాన్ని యాటిట్యూడ్గా తీసుకుని లైక్ అలా చేశారనుకోండి, సో కష్టం అయిపోద్ది. సో అలాంటి అడిక్షన్కి పడకూడదు, పడితే నా అలాగే అయిపోతారు. మీలాగా అవుతారంటే హీరోస్ అయిపోతారేమో అనుకుంటారండి వాళ్ళు. హీరోస్ అవుతారు, బట్ డోంట్ స్మోక్. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ ఒక చాలా ఇంటెన్స్ లవ్ స్టోరీ షూటింగ్ జరుగుతుంది ఇన్ తెలుగు, అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో ఐ నీడ్ టు టేక్ టైమ్, సిట్, లిజన్ అండ్ డూ గుడ్ థింగ్, బికాస్ ఇంత అప్లాజ్, ఇంత అప్రిషియేషన్ వచ్చిన తర్వాత ఇఫ్ ఐ డిసప్పాయింట్ అగైన్, సో మళ్ళీ ఇలాంటి ఏమంటారు ఆపర్చునిటీ, ఇలాంటి పేరు మళ్ళీ రావడం అనేది కష్టం. స్టాండర్డ్ సెట్ అయిన తర్వాత చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి స్టోరీస్ అండ్ ఆల్ అంటున్నారు. రైట్ అండి. అండ్ నెక్స్ట్ తమిళ్లో కొంచెం గ్యాప్ ఇచ్చా అన్నారు కదా, తెలుగు మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అని చెప్పారు కదా. ముందు నుంచే తెలుగు ఇండస్ట్రీ రావాలని ఇష్టం అండి. అంటే తెలుగు ఇండస్ట్రీలో చేయాలి ఒక యాక్టర్గా, నాకు హీరోనా సూపర్ స్టార్ అది కాదు. ఐ వాంట్ టు బికమ్ ఎ వెరీ గుడ్ యాక్టర్ వేర్ ఐ కెన్ స్టాండ్ అండ్ సే ఎస్, నా టాలెంట్ నుంచి, నా యాక్టింగ్ నుంచి ఐఎమ్ విత్ తెలుగు ఇండస్ట్రీ వేర్ ఐ పోర్ట్రే మై టాలెంట్. సో అంతేనండి. నైస్. అండ్ ఐల్ ఎండ్ అప్ దిస్ విత్ స్మాల్ ర్యాపిడ్ ఫైర్. ఓకే, ఐఎమ్ రెడీ. ఓకే, నేను కొంతమంది హీరోయిన్ నేమ్స్ చెప్తాను, మీరు వన్ లైన్లో చెప్పాలి వాళ్ళ గురించి. రెడీ? సారీ. స్వాతి. స్వాతి, a package of nature. Okay. Lavanya Tripathi. Beauty with brains. Pooja Javeri. Pooja Javeri, like happy open girl. Saloni. Very confident and very confident and very strong woman, girl. Kirti Suresh.
కీర్తి సురేష్ హోమ్లీ, స్వీట్ అండ్ లవబుల్. సో నైస్. అయిపోయింది హీరోయిన్స్. మీరు రిలాక్స్ Relax అయిపోయా. ఇప్పుడు నేను లోకల్ వరకు వెళ్ళిపోదాం మనం. సో హీరోయిన్స్ కాదు, జనరల్గా అందరినీ టచ్ చేస్తాను, వాళ్ళ గురించి చెప్పండి. ఇది 1 లైన్ కాదు, 1 వర్డ్. నాని. న్యాచురల్. ప్రసన్న. సరస్వతి. దిల్ రాజు. జీనియస్. వావ్, నైస్. మీకు ఈరోజు అసలు ఆపేస్తున్నాను ర్యాపిడ్ ఫైర్. టక్క టక్క నాకన్నా ముందే ఆన్సర్ చెప్పేస్తున్నారు. అంటే వీళ్ళంతా అంత దగ్గర హార్ట్, లైక్ వాళ్ళ గురించి ఇలా చెప్పగలుగుతున్నా అంటే దే ఆర్ క్లోజ్ టు మై హార్ట్ నౌ. విష్ యూ ఆల్ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ గివింగ్ దిస్ సపోర్ట్. నిజంగా ఇంత రెస్పాన్స్ నేను లోకల్ సినిమాకి రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. నా తరఫున, మా టీం తరఫున అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఎవ్రీవన్, నేను మీ నవీన్ చంద్ర మాట్లాడుతున్నాను. మా గురించి, మా సినిమా గురించి అండ్ టు నో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, టు సబ్స్క్రైబ్ TFPC. వాచ్ ఇట్.